నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద, నిద్ర విడిచి లేచి భక్తుల కష్టాలను తొలగించవయ్యా. ఓ గరుడధ్వజ, లేచి ఈ లోకానికి ధైర్యం రక్షణ ఇవ్వవయ్యా. ఓ కమలాకాంత, లేచి నీ కరుణతో మూడు లోకాలకు శాంతి శుభం ప్రసాదించవయ్యా అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ఈ శ్లోకం మనకేం చెబుతున్నది? లేవాలి, లేవాలి, లేవాలి. ఇది కేవలం దేవుణ్ణి మేల్కొల్పడం మాత్రమే కాదు, మన మనసుకి ఇచ్చే కమాండ్. మన మైండ్కి రిపిటేషన్ చాలా పవర్ఫుల్. ఒకే మాట రిపీటెడ్లీ చెప్తే మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. రిపీటెడ్ థాట్స్ బిలీఫ్స్ అవుతాయి, బిలీఫ్స్ యాక్షన్స్గా మారుతాయి. అందుకే లేవాలి అనే కమాండ్ని ఈ శ్లోకంలో 3 సార్లు చెప్పారు. సైన్స్ కూడా ఇదే చెబుతుంది. రిపీటెడ్ సిగ్నల్స్ బ్రెయిన్లో స్ట్రాంగ్ కనెక్షన్స్ని క్రియేట్ చేస్తాయి. అందుకే అలారం రిపీటెడ్గా మోగుతుంది. ఈ శ్లోకంలో ఉత్తిష్ట అనేది రిపీట్ అయింది. చాంటింగ్ కూడా రిపీటెడ్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా మన బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి. మన జీవితంలో కూడా ఇదే రూల్. ఒక్కసారి నేను చేయగలను అంటే సరిపోదు, రిపీటెడ్గా మనసుకి చెప్పాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. ఈ శ్లోకం ఇంకొక గొప్ప విషయం చెబుతుంది. 3 లోకాలకు మంగళం కలగాలి అంటే మన జీవితం కేవలం మన కోసం కాదు, మన వల్ల ఇతరులకు కూడా మేలు కలగాలి. అదే నిజమైన విజయం. ఒక్కసారి చెప్పడం కాదు, మార్పు రావాలంటే రిపీటెడ్ ఎఫర్ట్ అవసరం. మనసు మారితేనే జీవితం మారుతుంది. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.